అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హత్యకు గురైనటువంటి సాయి శ్రావణ్కి అయితే పోస్ట్ మార్టం క్లియర్ అయిందని చెప్పాలి. ఇందులో భాగంగానే అతనికి సంబంధించిన స్వస్థలానికి అయితే ప్రజెంట్ అంటే విజయవాడకు సంబంధించి అతని బాడీని అయితే తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఈ హత్యకు సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు కూడా తెలుసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తిగా కూడా పోస్ట్ మార్టం చేశారు. పూర్తి అయిన అనంతరం ఇప్పుడైతే ప్రజెంట్ విజయవాడకి అయితే తరలిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సాయి శ్రావణ్కి సంబంధించి అతను బీటెక్ చదువుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి కూడా అసలు వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఏం చెప్తారు, ఈ హత్యకు గురైనటువంటి సాయి శ్రావణ్ ఎలా ఉండేవాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు దినేష్ అన్న. సాయి శ్రావణ్కి సంబంధించి మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడడం జరిగింది, అసలు ఎలా ఉండేవాడు? నాతో చివరి అయితే మొన్న నైట్ మాట్లాడడం జరిగింది అన్న. శ్రవణ్ అనే అబ్బాయి అయితే అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాడు. బయటోడనైతే ఎవరిని చూడాడు. సొంత తమ్ముడు లెక్క కానీ అన్న లెక్క కానీ చూసుకునేటోడు అందరిని. ఎప్పుడైనా సరే ఎట్లాంటి విషయం ఉన్నా ఎవరిని బాధ పెట్టేటోడు కాదు. త్వరగా ఏమైనా ఉన్నా ఆయనకైనా బాధపడేటోడు తప్ప ఎవరికి బాధ చెప్పుకునేటోడు కాదు. చెప్పుకున్నా ఇద్దరు ముగ్గురికే చెప్పుకునేటోడు. ఎందుకంటే అందరినీ బాధ పెట్టడం ఆయనకి ఇష్టంలే. కానీ ఈరోజు ఆయన అందరికీ బాధ మారిపోవడం మాకు కూడా చాలా బాధ. ఎప్పటి నుంచి పరిచయం సాయి శ్రావణ్? మాకు 1.5 year నుంచి పరిచయం అన్న, బీటెక్ వచ్చినప్పటి నుంచి. అంటే శ్రవణ్కి ఇంట్లో అమ్మా నాన్న లేరు, ఏమున్నా సరే మేమే అన్నలం తమ్ముళ్ళం, ఒక ఫ్యామిలీ లెక్క ఇక్కడ ఉన్న మేమంతా. ఎప్పుడైనా కానీ అంటే ఈ ఘటన జరగకముందు వీళ్ళిద్దరు కూడా అంటే సాయి శ్రావణ్ కావచ్చు, అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉన్నారనేది 10th class నుంచి ఉన్నారనేది ఉంది. మరి మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? దాని గురించి ఎప్పుడైనా కానీ ప్రస్తావించాడా సాయి శ్రావణ్? అంటే చాలాసార్లు నా ముందు ఇబ్బంది పడేటోడు. అమ్మాయి ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేది, నన్ను పెళ్లి చేసుకో అనేది, తీసుకెళ్ళిపో అనేది. అంతవరకే మాకు చెప్పేటోడు. కానీ ఈసారి ఎప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్న. అసలు మొత్తానికి అయితే చెప్పకుండా ఇంటికాడికి వెళ్ళిపోవడం అనేది బాగా మైనస్ అయిపోయింది మాకైతే. లాస్ట్లో ఎప్పుడు మాట్లాడాడు మాతో లాస్ట్ అయితే మొన్న మాకు యాక్చువల్లీ మా కాలేజ్లో మాకు ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అవుతున్నాయి సెమ్కి సంబంధించింది. మాకైతే మొన్న ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ డే ఎగ్జామ్కి వస్తాడనే మేము అందరం అనుకున్నాం. కానీ ఎగ్జామ్కి రాకపోయే సకాలు మేము కూడా అందరం చాలా కాల్స్ అయితే చేసినాం అబ్బాయి నెంబర్కి. అబ్బాయి ఫోన్ అయితే లేపలేడు. ఇక మాకైతే వచ్చిన న్యూస్ ఏంటంటే మార్నింగ్ 10 o'clockకి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈరోజు 10 o'clock మార్నింగ్కి బాడీ అనేది హాస్పిటల్కి వచ్చింది. అంటే ఇక్కడ హాస్పిటల్లో చెప్పడం వరకు ఏంటంటే బాడీ బతుకున్నప్పుడు రాలేదు, చనిపోయాక తీసుకొచ్చారు అని చెప్పారు. బ్రదర్, మీరు మీకు సంబంధించి ఏం చెప్తారు? సాయి శ్రావణ్ మీతోటి ఎలా ఉండేవాడు? ముఖ్యంగా మీతోని చివరిగా ఎప్పుడు మాట్లాడడం జరిగింది? సాయి శ్రావణ్ అనే అబ్బాయి మా ఫ్రెండ్. నాతోనైతే బాగుంటాడు, అందరితో క్లోజ్ ఉంటాడు చాలా. నిన్న 10 o'clockకి అతను మాతోనే ఉండే. 10 o'clockకి బయటకు వెళ్ళేసి వస్తా అని చెప్పి. 10 o'clock అంటే ఎప్పుడు? నిన్న మార్నింగ్ మీతో పాటే ఉన్నాడు. నిన్న మార్నింగ్ మాతోనే. అంటే మేము అందరం కాలేజ్కి వెళ్తున్నాం కదా, అందరం ఒక దగ్గర ఆగినాం, అందరం ఉన్నాం. 10 o'clockకి బయటకు వెళ్ళేసి వస్తా అని చెప్పి అన్నాడు. వస్తాడు కదా, ఎగ్జామ్ ఉంది అని చెప్పి మేము అందరం అనుకున్నాం. తర్వాతకి చూస్తే కాల్ చేస్తే ఎగ్జామ్కి రాలే. మేము ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయలే. మాకు ఈరోజు మార్నింగ్ 10 o'clockకి బాడీ దొరికింది అని చెప్పి అన్నారు. అన్నప్పుడు మేమేం చేసినాం, ఓలో అని చెప్పి అడిగితే ఫస్ట్ కొట్టినారని చెప్పినారు. కొట్టినారని చెప్పినాక తర్వాతకి ఓలు కొట్టినారని ఎంక్వైరీ చేసుకుందాం మన లోపల కుత్బుల్లాపూర్ అని చెప్పి అన్నారు. తర్వాతకి కుత్బుల్లాపూర్ నుంచి ఏడునికి వెళ్ళినారు అని అడిగితే బాడీ దొరికింది అని అలా పెద్ద ఆయనకి కాల్ చేసి అడిగితే శివ ఏడున్నాడు అనుకుంటే శివ లేడు అని చెప్పి అని అంటే ఏడున్నారని అంటే హాస్పిటల్లో ఉన్నామని చెప్పి అన్నారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి శివ బ్రతికి లేడు. ఫస్ట్ వేరే హాస్పిటల్ తీసుకుపోయినామని పోలీస్ వాళ్ళు చెప్పారు. తర్వాత ఆడ నుంచి మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకుపోయేసరికి చనిపోయినారని చెప్తున్నారు. కానీ అతను చనిపోయినాకనే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినారని ఆడ హాస్పిటల్లో చెప్తున్నారు. ఇప్పుడైతే నార్మల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా మాకు ఇస్తలేరు. 10 days 15 daysలో రావాల్సింది కావాల్సుకొని ఏం లోపల ఏం జరుగుతుందో మాకైతే ఇంకా తెలియదు. 2 నెలలు 3 నెలలు అని చెప్తుర్రు. మేమైతే మా శివ గురించి న్యాయ పోరాటం చేస్తాం, ఎంత దూరమైనా చేస్తాం, పెద్ద ఎత్తున ఒక పోరాటం చేస్తాం. ఇప్పుడు మీ మీడియా వాళ్ళని అయితే కొనలేరు కదా అన్న, కొనగలుగుతారా చెప్పండి అన్న? కొనలేరు కదా. మీరు కూడా ఇప్పుడు పోరాడతారు కదా మాతోటి, మేము కూడా స్టూడెంట్సే కదా. అది కూడా చూస్తాం ఎంతవరకు మీడియా అనేటోళ్ళు కూడా మాతోటి నుంచుంటారు, మాకు సపోర్ట్ చేస్తారు అనేది కూడా చూస్తాం మేము.
ఓకే బ్రదర్, మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా మీరు కూడా ఫ్రెండే, మీతో ఎప్పుడైనా కానీ అంటే వీళ్ళ రిలేషన్కి సంబంధించి ఎప్పుడైనా డిస్ప్యూట్స్ రావడం కానీ ఎప్పుడైనా మీతోటి షేర్ చేసుకున్నాడా, అంటే ఇలా ఉంది పరిస్థితి, అంటే 10th క్లాస్ నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు, అప్పటి నుంచి కూడా మీకు సంబంధించి ఖచ్చితంగా ఇతను ఎప్పుడోసారి ప్రస్తావిస్తూ ఉంటాడు, మరి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అయితే ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇట్లా ఆమె ఇంట్లో నుంచి వచ్చేసిందని చెప్పిండు, బయటికి వెళ్తా తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తే అప్పుడు మేము నచ్చ చెప్పినాం మనకి, వద్దురా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు తీసుకో ఎట్లా పోషిస్తావు ఎట్లా వేస్తావు అని చెప్పి అప్పుడు ఆపేసిన. అమ్మాయి వచ్చిందా? అమ్మాయి వచ్చింది, ఓకే. అమ్మాయి ఇప్పటికి 3 times వచ్చింది. ఎందుకు అంటే ఏమని వచ్చింది? వచ్చి ఒక పెళ్లి చేసుకోమని వచ్చింది, లేదంటే కలుద్దామని ఇట్లా నార్మల్గా వచ్చింది. నాకు చెప్పిండు, అది నాతో షేర్ చేసుకున్నాడు. ఏమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ప్రస్తుతం ఉంటుంది, వాళ్ళ హస్బెండ్తో కాదు, పెళ్లి చేసుకున్న ఆయనతో కాదు, ఒక 6-7 years నుంచి వేరే ఎవరో ఒక ఆయన తోడు రిలేషన్లో ఉండి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ ఎవరితో అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి ఈమెతోటి మిస్బిహేవ్ చేస్తాడు. ఓకే. ఎప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఒక 4-5 months నుంచి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, నా వల్ల కావట్లేదు, నేను వస్తా నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది మా ఫ్రెండ్ని. ఓకే. ఇది ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తుందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకే. మరి మీరు దానికి సంబంధించి అంటే అమ్మాయికి సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తారు? నేను ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినా, ఎప్పుడంటే 1 సంవత్సరం రోజుల క్రితం ఇంతే, ఇంట్లో నాకు ఉండాలని లేదు, ఆయన ఉంటుంటే నాకు ఉండాలని లేదని చెప్పి ఇంట్లో చెప్పింది, ఇంట్లో నుంచి వచ్చేసింది బయటికి. నేను ఆ రోజు నేనే శివాకి శ్రద్ధ చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి దింపిన, మేమిద్దరమే దింపిన తర్వాత మా ఇద్దరికి చాకులు చూపెట్టి మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం మిమ్మల్ని, వాళ్ళ మామయ్య, ఆ పిల్ల వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం, నరుకుతాం, నీకు ఎవరున్నారు, నువ్వు చచ్చిపోతే అడిగే వాళ్ళు ఎవరు అనుకుంటూ అడిగారు, చచ్చిపోతే అడగడానికి ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మేమందరం ఉన్నాం, మేమందరం నిలదీస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఓకే. మీరు చెప్పినట్టుగా మీరు ఆ రోజు తీసుకెళ్లారు, అంత బాగానే ఉంది, అంటే తల్లికి సంబంధించి ఏమైనా చెప్పడం జరిగిందా? తల్లి ఇలా అంటే వాళ్ళ తండ్రి మిస్బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి, అంటే ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ మిస్బిహేవ్ చేస్తున్నారు, మరి తల్లికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు తండ్రి మిస్బిహేవ్ చేస్తుండన్నాడ, ఇప్పుడు ఆమెకు ఉండాలని ఉంటుందా ఇంట్లో? ఇప్పుడు నచ్చని చోటు ఇబ్బంది పడుతూ ఉండే కంటే ఎంతో కొంత కష్టపడుతూ ఉండే లైఫ్ చూసుకుంటారు ఎవరైనా, అందుకనే ఆమె కూడా కోరుకుంది నన్ను తీసుకెళ్ళమని. తల్లి తర్వాత అంటే ఈ విషయం తల్లికి తెలిసింది, ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, రిలేషన్లో ఉంటున్నారని తెలిసింది, ఆ తర్వాతనే వీళ్ళు పిలవడం జరిగింది, ఈ విధంగా హత్యకు పాల్పడ్డారు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రతిసారి అంతా ఒకటే వేలో ఉంటారు. ఆమెని ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మొత్తం గుండు కొట్టించారు, ఆ పాపకి గుండు కొట్టారు వాళ్ళు. ఓకే. ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోపడికి వెళ్తే గుండు కొడతారు, ఫుల్ కొడతారు, ఎందుకు కొడతారో తెలియదు, మళ్ళీ ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తారు, ఒక ఆడపిల్లని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయరు వాళ్ళు ఇంట్లో ఆమెని. ఒకసారి మళ్ళీ ఇంకా అదంతా చెప్తే బాగోదులే కానీ చెప్పండి, పర్లేదు. చాలా ఆమె ఎవరైతే ఉంచుకుందో ఆయన చాలా గలీజ్గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకైందంటే మర్డర్ అయిందన్న, ఫస్ట్ మర్డర్ అయిన తర్వాత మేమంతా మీకు చెప్పాలనుకునేది ఒకటే సార్, మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళంతా అల్లిన ఒక స్టోరీని మనకి చెప్తున్నారు కానీ నిజంగా ఏం జరిగిందనేది మనకి తెలియదు. వాళ్ళంతా ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారు, ఆ స్టోరీ ప్రకారంగా బయట తెస్తున్నారు. వాళ్ళు ఎట్లా అడ్వకేట్తో మాట్లాడుకున్నారో ఎట్లా ఏం చేశారో మనకు తెలియదు, ఒక స్టోరీ అనుకున్నారు గట్టిగా, అదే బయటికి చెప్పారు మనకి. మీతో ఎప్పుడు మాట్లాడాడు మీ ఫ్రెండ్? మొన్న పొద్దున అన్న, మండే మార్నింగ్. ఎప్పుడైనా మరి డిస్కస్ చేశాడా ఇట్లా జరుగుతుంది ఏమన్నా అని చెప్పేసి? ఆ అమ్మాయి ఇట్లా కాల్ చేసి మసార్ చేసిండన్న నాతోనే, ఇట్లా కాల్ చేస్తుంది, పొద్దుకులు ఇబ్బంది పెడుతుంది, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి కాల్ చేసినాడు. 1 నెల క్రితం నుంచేమో ప్రెగ్నెంట్, నేను కన్సీవ్ అయినా అది ఇది అని చెప్పి కాల్ చేస్తుందంట. కన్సీవ్ అయినా అంటే మళ్ళా ఈ విషయం మీదనే నేను నిన్ను కలవక 1 సంవత్సరం అవుతుంది, నువ్వు ఎట్లా కన్సీవ్ అవుతావు అనే క్వశ్చన్ శివ రేజ్ చేయడం విన్నా. ఓకే. ఎప్పటి నుంచి రిలేషన్? 10th క్లాస్ నుంచి అన్న రిలేషన్ ఉంది. ఎప్పుడు గ్యాప్ అనేది ఎప్పటి నుంచి మెయింటైన్ చేశారు? గ్యాప్ అనేది లాస్ట్ ఇయర్ 8 days నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా మెయింటైన్ అవుతూనే ఉంది. ఆ రోజు ఏదైతే రోజు మా ఇద్దరికి కత్తులు చూపెట్టి బెదిరించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఏంటంటే నన్ను నీ నుంచి తీసుకో, ఇది ఒక్కటే మాట వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నడిచినా కాన్వర్జేషన్ నడుతుంది. ఆ తర్వాత కన్సీవ్ అయిందని చెప్పింది కదా, ఈ 1 month బ్యాక్ చెప్పింది. ఓకే. ఇంత గ్యాప్లో ఏంటి అనేది మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్న, అంతే కదా? అంతే కదా? ఓకే, అంతే. ఓకే.
మరి ఇప్పుడు ఏం చెప్తారు ముఖ్యంగా అసలు ఫ్రెండ్ని కోల్పోవడం అంటే అది తీరని లోటు ముఖ్యంగా మేము చెప్పాలనుకునేది ఒకటే అన్న. ఈడ ఏమైందంటే మొత్తం ఒక స్టోరీ అల్లారు, ఆ స్టోరీ మీద నడుపుతున్నారు. ఎవరైనా ఆ స్టోరీ మీద నడుస్తుంది తీగ ఇట్లా. అది నిజం ఎప్పుడు బయటపడిద్దో చెప్పలేం. నిజం అయితే ఆగదు. ఎప్పుడు దాకా మాకు మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి మీడియా వాళ్ళు ఎంత పెద్దగా ఈ మ్యాటర్ని చేస్తే అంత తొందరగా నిజం బయటపడుతుంది. ఇది మేము కోరుకుంటున్నాం అన్న. సో మొత్తానికైతే ఫ్రెండ్స్ చెప్తున్న వివరాల ప్రకారం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో తన ఫ్రెండ్ని అంటే సాయి శ్రావణ్ని మేము చాలా బాగా చూసుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం సాయి శ్రావణ్ని అమ్మాయి వచ్చి ఎప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళని చెప్పేసి చెప్పేది. అదేవిధంగా తన తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఉన్న వ్యక్తి చాలా వరకు ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి, మిస్బిహేవ్ చేసేవాడని చెప్పేసి ఆ విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నాడు. తనతోటి ఫోన్ చేసి ఎప్పుడు కూడా మాట్లాడేదని చెప్పేసి 2-3 సార్లు కాలేజ్ దగ్గరికి అంటే హాస్టల్ దగ్గర కూడా రావడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంతటి దారుణానికి వడిగట్టారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కలిసి అనిల్, బిగ్ టీవీ, పటాన్చెరువు నుంచి.